హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ డైరెక్ట్ చేసింది రామ్ జగదీష్ గారు. ఆయన డెబ్యూ మూవీ ఇది. బట్ ఎక్కడా ఆ ఫీల్ అనిపించలేదు. ఆయన మనందరికీ తెలుసు, ఈ మూవీ ప్రొడ్యూస్ చేసింది న్యాచురల్ స్టార్ నాని గారు. ఇక మూవీ విషయానికి వస్తే 2 hours 35 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది గాయ్స్. మూవీ నాకు నచ్చింది, విత్ గుడ్ మెసేజ్ అండ్ ఎంగేజింగ్ కోర్ట్ ప్రొసీడింగ్స్. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, చందు అనే కుర్రాడు శ్రీదేవి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి పేరెంట్స్ ఆ కుర్రాడి పైన కొన్ని రకాల కేసెస్ పెడతారు. మెయిన్లీ అమ్మాయి మైనర్ అవడం వల్ల పోక్సో కేసు ఫైల్ చేస్తారు. సో చందు కేసు టేకప్ చేయడానికి ఏ లాయర్ ముందుకు రారు. అదే టైంలో సూర్యతేజ అలియాస్ ప్రియదర్శి గారు ఈ కేసు టేకప్ చేస్తారు. సో చందుని నిర్దోషని ప్రూవ్ చేయగలిగాడా లేదా, ప్రూవ్ చేయడానికి సూర్యతేజ ఏం చేశాడు, ఎలాంటి వాదన చేశాడు, ప్రూవ్ చేయడానికి తాను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేదే స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, మూవీలో కోర్ట్ సీన్స్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పేదవారికి ఎలా అన్యాయం జరుగుతుంది అని బాగా చూపించారు. మెయిన్లీ ఫ్యామిలీ సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారిది ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్. ప్రజెంట్ ఉన్న సొసైటీలో లాని ఎలా మిస్యూజ్ చేస్తున్నారనే పాయింట్ కూడా చాలా బాగా చూపించారు. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, కోర్ట్ సీన్స్లో మంచి మెసేజ్ ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ స్లో పేజ్డ్గా ఉంటాయి. సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల సాగదీశారనే ఫీల్ వచ్చింది. నాకైతే శివాజీ గారు లీడ్ చేసిన మంగపతి క్యారెక్టర్కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇవ్వలేదు అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కుర్రాడిగా యాక్ట్ చేసిన హర్ష రోషన్ అండ్ సోషల్ మీడియా ఫేమ్ శ్రీదేవి ఆపల్ల బాగా పర్ఫామ్ చేశారు. ప్రియదర్శి గారి యాక్టింగ్ డీసెంట్గా ఉంది. మెయిన్లీ నాకైతే శివాజీ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ఈ మూవీలో సాయి కుమార్ గారి స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ది బెస్ట్ ఇచ్చారు ఆయన. రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, మూవీ చాలా బాగుంది గైస్, తప్పకుండా థియేటర్లోనే ట్రై చేయండి. ఒక్కసారి ఇది చూడండి గైస్. నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ ఎవరు చూడదు. ఓకేనా? నాని బ్రో, హిట్ 3 మూవీకి వెళ్తున్నాం.